1.34 లక్షలు పెట్టి ఎలుకలు పట్టే విధంగా చూస్తున్నారు కదా, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధంగా చూడొచ్చు అంటే అసలు ముందు ఎవడబ్బా సొమ్ము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 1.34 లక్షల రూపాయలు ఎలుకలు పట్టడం కోసం ఎక్కడుందండి ఈ విడ్డూరు? నీ అబ్బా సొమ్ము ఏమైనా ఖర్చు పెట్టావనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు 1.34 లక్షల రూపాయలు ఎలుకలు పట్టడం కోసం వినియోగించాలని చెప్తే చెవులో పూలు పెడుతున్నావా ఇంటి జనానికి? అయినా నువ్వు ఎందుకు చేసావయ్యా అనుకుంటే అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు కదా, ఆ ప్యాలెస్ లోకి ఎలుకలు దూరినాయి ఎందుకా అని నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఇది చూడంగానే. తర్వాత తెలిసింది ఏంటంటే బాబు గారంట కింద అంతా తవ్వేసి బ్లాక్ మనీ అంతా దాచుకున్నాడంట బాగా. ఆ బ్లాక్ మనీని ఎలుకలు కొట్టేసినాయంట. అంటే ఈడు జనాల దగ్గర దొబ్బేసిన డబ్బుని వాడు దాచిపెట్టుకుంటే ఎలుకలు కొట్టేస్తే మళ్ళీ జనాల దగ్గర నుంచే ప్రజా డబ్బుని దుర్వినియోగం చేసుకుంటూ ఎలుకల మీద ఎలుకల కోసం ఖర్చు పెట్టాం, ఎలుకలు పట్టడం కోసం ఖర్చు పెట్టాం అని చెప్పేసి అంత బహిరంగంగా చెప్పుకుంటున్నారండి. సిగ్గు చేయటం అనమాట ఇది అసలు. ప్రజల సొమ్ము, ప్రజలు కట్టే డబ్బు అంత చులకనగా అంత హేళనగా చూసావు అనమాట జగన్మోహన్ రెడ్డి. నువ్వు జనాల సొమ్ము అంతా పాము గొంతిమింది కాక నీ అబ్బ సొమ్ము ఖర్చు పెట్టొచ్చు కదా జనం కోసం. రూపాయి ఖర్చు పెట్టడం చేత కాదు నీకు, జనాలకు మంచి చేయడం చేత కాదు, కానీ నీ సొంత స్వలాభం కోసం, నీ జల్సాల కోసం, నీ పెళ్ళాం జల్సాల కోసం, నీ ఇంట్లో నువ్వు దాచుకున్న దొంగ బ్లాక్ మనీ కోసం కూడా నువ్వు ఎలుకలు పట్టుకోవడానికి కూడా నువ్వు జనాల సొమ్మునే వాడుకొని తిన్నావు.